ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, ఇదంతా నీ పనే కదా? నా పని ఏంటి? లక్ష్మిని మాయం చేయటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏదేదో మాట్లాడకండి ఆంటీ, నాకేం తెలీదు. తెలీదంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. లక్ష్మికి అవార్డు వచ్చినప్పటి నుంచి నీకు ఎసిడిటీ వచ్చిందని నాకు తెలుసు. ఆ కడుపు మంటతోనే నువ్వే లక్ష్మిని ఏదో చేసుంటావు. చేస్తే చేసావు, కానీ ఈ విషయం మిత్రకో లక్ష్మికో తెలియనివ్వకు. వాళ్ళకి తెలిస్తే ఆ మినిస్టర్ నిన్ను కాల్చి చంపేసేలా ఉన్నాడు. సార్, డోర్స్ అన్ని క్లోజ్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ థ్రెట్ ఉందని మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మిమ్మల్ని సేఫ్గా బయటికి పంపిస్తాం. రండి సార్. ఏంటయ్యా, ఇంతమంది ఉన్న ఆడిటోరియంలో అవార్డు తీసుకోబోయే అమ్మాయి కనిపించకుండా పోవటం ఏంటి? తనకేం జరిగిందో తెలుసుకోకుండా నేను వెళ్ళిపోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదిగా సార్, మీ భద్రతే మాకు ఫస్ట్ ప్రయారిటీ. నో, ముందు ఆ అమ్మాయి భద్రతే ముఖ్యం. ఇంత గొప్ప విజయం సాధించిన అమ్మాయిని కాపాడలేకపోతే ఇంక మీరెందుకు, మేమెందుకు? అదిగా సార్. ఇంకేం మాట్లాడుకో. ఆ అమ్మాయికి అవార్డు ఇచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఓకే సార్. హలో మేడం, ఎక్కడున్నారు? తనకి స్పృహ తప్పించా మేడం. హాల్ లోపలే ఉన్నాం. పోలీసులు అన్ని డోర్లు క్లోజ్ చేయించారు. బయటికి ఎలా వెళ్లాలో తెలియట్లేదు. పోలీసులకు దొరికిపోతామని మా వాళ్ళు భయపడుతున్నారు మేడం. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వే మాట్లాడు. లక్ష్మి వాళ్ళతోనే ఉందంట. హలో, అది ఇంకా బతికే ఉందా లేదా చంపేశావా? మేడం, ఇంత టెన్షన్లో ఎలా చంపేస్తా మేడం? బయటికి వెళ్లే దారే లేదు. మా వాళ్ళు భయపడుతున్నారు. పోలీసులు మమ్మల్ని చూడకముందే మేము ఇవన్నీ వదిలేసి జనంలో కలిసిపోతాం మేడం. వద్దు, మిమ్మల్ని బయటికి పంపించే బాధ్యత నాది. 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే మేడం. పోలీసులు మమ్మల్ని చూడకముందే ఏదో ఒకటి చేయండి మేడం. ఏం చేయబోతున్నావు మనీషా? గంతీసావేంటి? ఎవరిని షూట్ చేస్తావు? కంగారు పడుకు, ఎవరిని షూట్ చేయను. గాలిలోకి ఫైర్ చేస్తాను. ఆ సౌండ్కి అక్కడున్న జనమంతా బెదిరిపోతారు. భయంతో చెల్లా చెదురై పరిగెడతారు. పోలీసుల్ని కూడా లెక్క చేయరు. ఆ గందరగోళంలో నువ్వు ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి లక్ష్మిని తీసుకుని బయటికి తీసుకెళ్ళిపో. ఆ తర్వాత లక్ష్మిని ఏం చేయాలో తెలుసు కదా? ఓకే, నేను లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారు? ఈవెన్నెవరూ గుర్తుపట్టకుండా బుర్కా వేస్తే మేడం. ఓ, మంచి పని చేశారు. ఇలా అయితే తనని ఈజీగా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. డోర్ ఓపెన్ అవ్వకుండా పోలీసులు దాటుకుని ఎలా వెళ్ళిపోవాలి మేడం? కాసేపట్లో గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. జనం చెల్లా చెదురై డోర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఆ గుంపులో తనని తీసుకెళ్ళిపోండి. మేము తీసుకెళ్తే పోలీసులకు డౌట్ వస్తుంది మేడం. మీరే తీసుకురండి. మేము కారు దగ్గర బయట వెయిట్ చేస్తాం.
నేను తీసుకెళ్ళినా డౌట్ వస్తుంది. రాజుగారు, మీరు తీసుకొస్తారా? మేడం, అది అంటే నా దగ్గర వేలకి వేలు శాలరీ తీసుకుంటున్నారు, ఈ మాత్రం రిస్క్ తీసుకోలేరా? ఓకే మేడం. గన్ పేలగానే మీరు జనంలో కలిసిపోయి కార్ దగ్గర ఉండండి. మా పిఏ తనని తీసుకొస్తాడు. రాజుగారు, మీరు వెళ్ళి మనిషికి సైగ చేసి రండి. గన్ పేలగానే నేను వెళ్ళిపోతాను, మీరు తిరిగి తీసుకొచ్చేసేయండి. అలాగే మేడం. మేడం, అక్కడంతా ఓకే మేడం, మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఆంజనేయ, మా అమ్మ ఎక్కడ? ఆంజనేయ, రండి, పట్టుకోరా. నా కోడలు ఎక్కడ్రా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు లక్ష్మి ఎక్కడా కనబడలేదు డాడ్. యూ డోంట్ వరీ, లక్ష్మికి ఏం కాదు. ఖచ్చితంగా ఇది మనీషా పని అయ్యుంటుంది. అనవసరంగా ఈ గందరగోళం అంతా సృష్టించి నన్ను స్టేజ్ ఎక్కనివ్వకుండా చేసింది. టింకర్ మొహంది. మనీషా, మా వదిన అక్కడ. నన్ను అడుగుతావేంటి వివేక్? నాకేం తెలుసు? ఏమీ తెలియనట్టు నటించుకో. దీనంతటికీ కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. మా వదిన ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? నేను దాచిపెట్టడం కాదురా, ఈ పాటికి ఆ లక్ష్మిని సిటీ దాటిచ్చేస్తుంటారు. ఇంకాసేపటి తర్వాత ఈ లోకమే దాటిపోతుంది. రే, ఫాస్ట్గా పోనీ, పోలీసులు చేస్తారు. మర్యాదగా నిజం చెప్పు. మా వదినకి ఏమన్నా అయిందో నిన్నన్నయ్య వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఏం మాట్లాడుతున్నావు వివేక్? నేను మీతో పాటే కదా వచ్చాను, నీతో పాటే కదా ఉన్నాను, మీ పక్కనే కూర్చున్నాను. మీకు తెలియకుండా నేనేం చేస్తాను? అనవసరంగా నన్ను అనుమానించుకు. లక్ష్మి ఏమైందో అదిగో వెళ్ళా పోలీసులను అడుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.